హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో డాకు మహారాజ్ టీజర్ వచ్చింది, అదిరిపోయింది. చూసాను. బాలయ్య బాబు యాక్చువల్లీ మాస్ కదా. ఈ సీన్స్ అన్నింటిలో కన్నా నాకు బెస్ట్ సీన్ ఏంది తెలుసా? షార్ట్ ఎన్బికే అని పడుతుంది, బ్యాక్ సైడ్ షాడో. నాకు డాకు మహారాజ్ టైటిల్ పడే విధానం కూడా భలే గూస్ బంప్స్ వచ్చాయి. అసలు చాలా బాగా డిజైన్ చేశారు. అది ఆ లోగో, ఆ టైటిల్ లోగో అనేది పడే విధానం ఏదైతే ఉంటుందో మెంటల్ మాస్. అండ్ ఎన్బికే పేరు వచ్చే బ్యాక్ సైడ్ ఒక థండర్ వస్తుంది, థండర్ లో బాలయ్య బాబు షాడో కనబడుతుంది. బాలయ్య బాబు గారి సినిమాల్లో చాలా ఈజీగా రికగ్నైజ్ చేసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ రా అని ఒకటి చూసి కనుక్కోవచ్చు. తెలుసా నీకు? అవును. అదేంటి చెప్పు. సో మన ఏంది బాలయ్య బాబు డైలాగ్స్ కానీ మేనరిజం కానీ చూసి చెప్పేయచ్చు ఈజీ. బాలయ్య గారు ప్రతి దాంట్లో డైలాగ్ మేనేజర్ ఉండేది. అది కాదు, బాలయ్య బాబు గారి సినిమాల్లో ఒకటి చూసి ఇది హిట్రా అని చెప్పేది ఏంటి చెప్పనా? బాలయ్య బాబు గారి లుక్స్ ఖచ్చితంగా ఆ లుక్ కరెక్ట్గా సెట్ అయిందా, ఇది కొడుతున్నాడు రా బాలయ్య ఖచ్చితంగా. ఇది నిజంగా ఇది చాలా బాగా సెట్ అయింది. లుక్ హెవీ ఉంది. అంతకుముందు రిలీజ్ చేసిన కొంచెం లైట్ బియర్డ్ ఆ కైండ్ ఆఫ్ అది కాకుండా ఇప్పుడు డాకు మహారాజ్ అని చెప్పి ఇంకో లుక్ చూపించారు. సో బొట్టు పెట్టుకొని ఫుల్ బియర్డ్తో తిలకము అసలు ఫుల్ సెట్ అయిపోయింది. బాగుంది టీజర్, ఎక్సలెంట్గా ఉంది. సో దీంతో పాటే పాజిటివిటీతో పాటు నెగిటివిటీ కూడా వస్తుంది. యాక్చువల్లీ మెయిన్ ఎస్పెషల్గా ఈ నెగిటివిటీ ఎక్కడ రోజు రోజుకి నెగిటివిటీ పెరిగిపోతుంది. ఒక బ్యాచ్ ఏ పని పాట లేని నా కొడుకులందరూ కూర్చొని ఇదే పనిగా ట్రోల్స్ చేస్తున్నారు. సినిమా కంటెంట్ బాగుంటే దాన్ని ఎవడో ఆపలేడు, ఏమి పేకలేడు. అది ఏ సినిమా అయినా కావచ్చు. సో ఏ విషయం మీద ట్రోల్ చేస్తున్నారు? డాకు మహారాజ్ బీజిఎం ఒకటి ఉంది. సో ఆ బీజిఎం వేరేలా ఉందని చెప్పేసి ఇలాగా ఎప్పటి నుంచో ఉంది ఈ వేస్ట్ సంస్కృతి. సో ఇప్పుడు కూడా అలా కంటిన్యూ అవుతుంది. ఒకసారి మనం ఆ బీజిఎం ఏంటో విందాం ఒకసారి. ఇది బీజిఎం డాకు మహారాజ్లోది. ఎంత ఎక్సలెంట్గా ఉంది, సెట్ ఉంది. అసలు ఆ థీమ్ కి ఆ బ్యాక్ డ్రాప్ కి సెట్ అయిపోయిందా? బాలయ్య బాబు ఇచ్చే ప్రతి ఒక్క బీట్ అసలు తమను మెయిన్లీ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే సినిమాకి బాలయ్య బాబు గారికి మ్యూజిక్ ఎరక్కొడుతున్నారు. సినిమాకి వేరియేషన్ చూపిస్తా ఎరక్కొడుతున్నారు. ఎరక్కొట్టడం వేరు, వేరియేషన్ చూపిస్తే ఎరక్కొట్టడం వేరు. అది బాలయ్యకి తమనికి బాగా సింక్ అవుతుంది. అదిరిపోయింది. ఇప్పుడు ఈ బీజం ఎంత బాగుంది, నీకు నచ్చింది కదా? నాకు చాలా యూనిక్ గా ఉంది. దాన్ని ఏమంటారు, ఒక మంచి వేరియేషన్ చూపిస్తున్నారు. కొంచెం చాలా బాగుంది. ఇంకో వర్డ్ ఏదో ఉంటుంది నాకు ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ సింక్ బాగుంది. ఇప్పుడు ఈ బీజిఎం ని ఇదేదో సినిమాలో ఉందని చెప్పేసి ఫుల్ ట్రాల్ చేస్తారు సోషల్ మీడియాలో. ఆ బీజిఎం కూడా విందాం ఒకసారి. ఏంటిది? ఇది ఎక్కడిది అది ఎక్కడిది బ్రో, నువ్వు చెప్పులే. ఇప్పుడు సెన్స్ ఉండాలి, బేసిక్ సెన్స్ అనేది. ఇప్పుడు ఈ మ్యూజిక్ ఉంది, ఈ మ్యూజిక్ ఆ మ్యూజిక్ ఈ రెండు విన్నారు కదా. ఈ మ్యూజిక్ వెళ్ళే ట్యూన్ ఏదైతే ఉందో ఒకటే, కాకపోతే అది మెలడీ సాంగ్, ఇది ఎలివేషన్ కి వాడుకున్నారు. అసలు ఇన్స్ట్రుమెంట్ కూడా ఒకటే. అసలు అట్లా అనుకుంటే ఆ మ్యూజిక్ కొట్టింది ప్రతి ఒక్క బీట్ లో, ప్రతి ఒక్క సాంగ్ ఎతకాలంటే ప్రతి దాంట్లో ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ కంటిన్యూస్ గా ప్రతి ఒక్క దాంట్లో ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది కామన్ ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యూజిక్ ఏదైతే ప్లే చేశానో అది ఇస్మార్ట్ శంకర్ లో మ్యూజిక్, జిందాబాద్ జిందాబాద్ అనే సాంగ్. మణి శర్మ మ్యూజిక్ డైరెక్టర్. మణి శర్మ గారి దగ్గర తమన్ గారు శిష్యరికం చేశారు. ఆయన శిష్యుడు ఆయన. మణి శర్మ గారి దగ్గర డిఎస్పీ గారు కూడా కొన్నాళ్ళు పనిచేశారు. ఆయన దగ్గర చాలా మంది పనిచేశారు మణి శర్మ గారి దగ్గర. సో అటువంటి లెజెండరీ మణి శర్మ గారికి కొట్టినటువంటి మ్యూజిక్ అది. ఈ తమన్ గారికి వచ్చినటువంటి మ్యూజిక్. ఆయన శిష్యుడు కాబట్టి ఆబ్వియస్లీ ఆ ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. ఇన్స్పిరేషన్ అంతా పక్కన, థాట్ ప్రాసెస్ కూడా బీజిఎమ్స్ లో అలాగే వస్తుంది. అసలు ఇదంతా పక్కన పెడితే ఒక ఇన్స్ట్రుమెంట్ ఇంకొక సాంగ్ కి యూజ్ చేయకూడదు అని చెప్పేసి అక్కడ లేదు. అదే రూలా? ఎవరైనా కలిపెట్టాడా? లేదు. ప్రతి ఒక్క సాంగ్ లో కూడా ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ కామన్ గా ఉంటుంది. చూడండి, ఏదైనా క్లాప్ కానీ, బీట్ కానీ, బేస్ కానీ, డప్పు సౌండ్ కానీ, లేకపోతే ఈ వయలిన్ సాంగ్ కానీ. ఇప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక సాంగ్ లో వయలిన్ యూజ్ చేశారని చెప్పేసి ఇంకో సాంగ్ లో యూజ్ చేసి ఇప్పుడు ఇది సన్నాయి బీట్ లా ఉంది కదా. సన్నాయి బీట్ కూడా సన్నాయి బీట్, ఇది సన్నాయి బీట్, అది సన్నాయి బీటే. కాకపోతే ఈ మెలడీ సన్నాయి బీట్ లో జస్ట్ సన్నాయే ప్లే అవుతుంది. కానీ ఆ ఎలివేషన్ దాంట్లో సన్నాయితో పాటు ఇంకొక ఇన్స్ట్రుమెంట్ కూడా ప్లే అవుతుంది. దానివల్ల ఏమైందంటే అది మనకు కొత్తగా ఎలివేట్ అయిపోయింది. డిఫరెంట్ బ్రో. అసలు రెండు కంపేర్ చేయకూడదు. సేమ్ ఇన్స్ట్రుమెంట్ కాకపోతే డిఫరెంట్ గా మిక్స్ చేశారు. డిఫరెంట్ గా మిక్స్ చేశారు తమన్ గారు. సో దీన్ని ఏంటంటే మీరు 80% ట్రోలర్స్, మెయిన్ ట్రోలర్స్ ఏంటంటే ఏమి చేసినా తమన్ గారికి ఓడదు. ఎందుకంటే ఫుల్ ఫామ్ లో ఉన్నారు తమన్ గారు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్, ముందు ఈ ట్రోల్స్ అనేవి కొంచెం తగ్గించండి. ఎందుకంటే మన ఇండస్ట్రీని మనం ముందు
మనమే ఎక్కడ కూడా ఇప్పుడు మన ప్రెసెంట్ తెలుగు సినిమా ఎక్కడో ఉంది, తెలుగు టెక్నీషియన్ వేరే లెవెల్లో ఉన్నారు. తమన్ గారు బేబీ జాన్ అన్న మూవీకి మొన్న రీసెంట్ కొట్టారు, ఒక బాలీవుడ్ మూవీకి. సో ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్లు కానీ, మన డైరెక్టర్లు కానీ, మన డైలాగ్ రైటర్స్ కానీ, స్టోరీ రైటర్స్ కానీ ఇండియా వైడ్ గా దుమ్ము లేపే సినిమాలు తీస్తున్నారు. సో మన సినిమాని మనం తగ్గించుకోకూడదు, మనమే తగ్గించుకుంటే అవతల ఇంకెంత తగ్గిస్తాడు? మనమే కించపరుచుకుంటే వేరే ఇంకా చులకన అయిపోతాం. మనం ఫైనల్ గా చెప్పేది నేను ఏంటంటే, ఇనీషియల్ స్టేజెస్లో సినిమా రిలీజ్ అయినప్పుడు, కంటెంట్ రిలీజ్ అయినప్పుడు మీకు ఏమైనా అనిపిస్తే మనసులో పెట్టుకొని దాచుకోండి, బయటికి చెప్పొద్దు. రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ మాట్లాడితే మీకు కంటెంట్ నచ్చకపోతే కంటెంట్ మీద ట్రాల్ చేయండి, అప్పుడు 100 రకాలుగా మాట్లాడండి. రిలీజ్ అయిపోయిన తర్వాత అది ఓపెన్, ప్రపంచానికి ఓపెన్ అయిపోతుంది. ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు మాత్రం మీకు ఏదైనా అనిపిస్తే సైలెంట్గా ఉండండి. ఇలా బయటికి పెట్టేసి మనమే ట్రాల్ చేస్తే, మన హీరో మనమే ట్రాల్ చేస్తే అవతల ఎందుకు ట్రాల్ చేయరు? సో ఇప్పటికైనా సరే ఈ ట్రాల్స్ అన్ని ఆపండి. మీకు ఏమైనా అనిపిస్తే మీ మనసులో పెట్టుకుని ఎక్కడైనా మడిచి పెట్టుకోండి, కానీ బయటికి మాత్రం ఇప్పుడు ప్రజెంట్ తెలుగు సినిమా వేరే స్థాయిలో ఉంది, మన సినిమా మనం తగ్గించుకోకూడదు అనేది నా అభిప్రాయం. సో మీరేమనుకుంటున్నారు ఈ ట్రాల్స్ గురించి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.